హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజీ లాగ్స్. ఈరోజు రోటీ పచ్చడి, గోంగూర రోటీ పచ్చడి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిరపకాయలు, ఇవి ధనియాలు, మెంతులు, ఇంకా కరివేపాకు. ఇదిగో మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర. ఓకే, ముందుగా బాణీలు పొయ్యి మీద పెట్టాను కదా, దాంట్లో ఆయిల్ పోసుకొని మిరపకాయలు వేయించుకుందాము. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ధనియాలు, మెంతులు వేద్దాము. ఓకే, మిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసాము. వేయించుకున్నాం మంచిగా. అంటే నేను పెద్ద మంట పెట్టను, ఎందుకంటే పెద్ద మంట పెట్టమంటే ఊరికి బ్లాక్ అయిపోతాయి కానీ సరిగ్గా ఆగవు. అందుకని సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూరగాయలు మంచిగా ఆగాలి. దీంట్లో ఇప్పుడు ఏమేమి వేసాను: ధనియాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి. మిక్సీలో వేయను, రోటీలో వేసి చక్కగా చేసుకుంటే ఆ టేస్టే వేరు, రోటీ టేస్ట్. రోటీలో చేసుకున్న పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. వేగిపోయి వేరే బౌల్లోకి తీసేసి దాంట్లోనే గోంగూర వేయించుతాను. ఇదిగో ఈ బౌల్లోకి తీసాను. దీంట్లోని ఇప్పుడు కొంచెము జీలకర్ర, అంటే వేడి మీద వేస్తేనే బాగుంటుంది. ఉప్పు రుచికి సరిపడగా వేసి ఇట్లా పక్కన పెడతాను. ఇప్పుడు ఇది కాగింది కదా, ఇప్పుడు దీంట్లోనూ గోంగూర వేసేస్తాను. ఇదిగో గోంగూర ఉడికిపోవచ్చింది. తర్వాత ఈ మిరపకాయలు, ఈ గోంగూర రోటీలో తీసుకెళ్ళి అక్కడ రోటీ పచ్చడి చేసుకుంటాము. ఇదిగో రోలు శుభ్రంగా కడిగేసాను. ఇదిగో గోంగూర, మిరపకాయలు, వెల్లుల్లిపాయి. ఇప్పుడు ఈ రోట్లోను మిరపకాయలు వేసేస్తాను. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, తుడిసేసాను. ఇప్పుడు మిరపకాయలు వేస్తాను. ఇంకా దంచాలి, దంచుతున్నాను. ఇప్పుడు ఇగో వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఎందుకంటే తొక్కతోటే వేయాలి, తొక్కతో వేస్తేనే అది టేస్ట్ బాగుంటుంది. ఓకే, గోంగూర వేసాను. ఇప్పుడు దంచుతాను. అయిపోయింది, ఇక తీసేస్తున్నాను. తీసేసి ఇంకా తాలింపు పెట్టవసరం లేదు, ఎందుకంటే ఆయిల్ అన్నీ ఎక్కువ వేసి చేశాను కదా, ఇంకా డైరెక్ట్ తినేయటమే. ఇప్పుడు ఈ పచ్చడి తీసేసి ఈ రోట్లోంచి పచ్చడి తీసేసాను. తీసేసిన తర్వాత ఇదిగో అన్నము, ఇప్పుడే వండి వేడి అన్నము. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా రోటి పచ్చడి చేసిన తర్వాత అన్నము రోట్లో వేసుకొని ఊడ్చుకొని తినేవాళ్ళు. ఇది ఇలాగ రోట్లో ఊడ్చుకొని తింటాము. ఇలా ఊడ్చుకొని తింటాము ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. చూసారా, ఇదే ఇలాగా రోట్లో వేసుకొని ఊడ్చుకొని ఇలాగా
రోట్లో వేసుకొని కూర్చుకొని తింటే ఆ టేస్ట్ తిన్నవాడిగా తెలుస్తుంది. మీరు ఎంతమంది తిన్నారో నాకు తెలియపరచండి. బా సూపర్ అబ్బా, ఎక్సలెంట్గా ఉంది. రోట్లో చేసి ఆ రోట్లోనే కూర్చుకొని తింటే ఆ కిక్కే వేరబ్బా. మరి మీరు తిన్నవాళ్ళు కామెంట్ చేస్తారుగా, ఎవరైతే తిన్నారో నాకు కామెంట్ తెలియపరచండి. కానీ చాలా బాగుంది. రండి, మీకు కూడా పచ్చడి ముద్దలు పెడతాను. బా చాలా బాగుంది. మా అమ్మ మా నాన్న గుర్తొచ్చారు నాకు. మా అమ్మని మా నాన్నని మర్చిపోతున్నాయి కదా గుర్తు రావడానికి. నాకు ఎప్పుడు నా పక్కనే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది మా అమ్మ మా నాన్న. ఇది నా రోటీ పచ్చడి. చూశారు కదా నా పచ్చడి తయారీ విధానం. అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ల రూపంలో తెలియపరచండి మీ అభిప్రాయాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్. అదిగో మా పితృదేవతలు వచ్చేసారు మా పితృదేవతలు. వాళ్ళు తింటే మా నాన్న వచ్చి తిన్నట్టే నాకు చాలా హ్యాపీ.